తవ్వే కొద్దీ నిజాలు బయటకు వస్తున్నాయి. బెంగాల్లో జరుగుతున్న ఒక్కొక్క పరిణామం వింటుంటే ఒళ్ళు గగురు చేస్తుంది, వణుకు పుట్టేస్తుంది. భవిష్యత్తు ఏంటి అన్నటువంటి భయం వెంటాడుతుంది. ఎందుకంటే కాలక్రమంలో హిందువుల్లోనేమో అనైక్యత ఇంకా పోలేదు. ఒకవేళ పోయింది అనుకుంటున్నా, ఈ మధ్యన కొంత చైతన్యం వస్తుంది అనుకుంటున్నా, వీళ్ళ పెళ్ళిళ్ళు పేరంటాలు ఆలస్యమై ఇలాగ పుడుతున్న పిల్లల సంఖ్య తక్కువైపోతుంది. తద్వారా రాబోయేటటువంటి రోజులలో డెమోగ్రఫిక్ చేంజెస్ పెద్ద ఎత్తున వస్తుంది. 30-40% మంది కనుక అవతల వర్గం పెరిగితే ఏమవుతుంది అన్నటువంటిది ఇప్పుడు బెంగాల్లో చూసాం, పాత బస్తీలో చూస్తున్నాం. రేపు ఇక్కడ ఎట్లా ఉంటుందో తెలియదు. కడప చూసాం, లేకపోతే ఇక్కడ రాయచోటి చూసాం. మన గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి జిన్నా సెంటర్ ఇప్పటికి కూడా ఈ భారతదేశాన్ని విడదీసిన జిన్నాగాడి పేరుతో సెంటర్ కూడా నడుపుతున్నా చూస్తున్నాం. రేపు భవిష్యత్తు ఏంటి? రాబోయేటటువంటి రోజుల్లో కులీ కుతుబ్ షా నగరము, ఇంకా అది పెట్టినా పర్లేదు, వాడి పేరేంటి, బాబర్ నగరం, లేకపోతే కనుక హుమాయూన్ నగరం, ఖిల్జీ నగరం అని ఇట్లా ఏరియాలకు కూడా ఆ పేర్లు పెడతారేమో తెలియదు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తాజాగా ఈ ఘర్షణ జరిగింది రిపబ్లిక్ టీవీ వాళ్ళు కరెక్ట్గా కవర్ చేస్తున్నారు. అందులో ఒక మహిళ చెప్పుకొచ్చింది, 16-17 ఏళ్ల పిల్లలట హిందూ అమ్మాయిల దగ్గరకు వచ్చి, హిందూ మహిళల దగ్గరకు వచ్చి, నీ బిడ్డని నీ ఆయన్ని చంపేయడానికి వచ్చాం, నువ్వు వచ్చి మాతో పడుకుంటావు లేదా అని అడిగారట. ఇంతకంటే ఒళ్ళు గగురు పొడిచే పరిస్థితి ఉందా లేదా? చివరికి వాళ్ళని కాపాడుకోవడానికి అట్లా పడుకున్నామని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళు చెప్పారట, ఇప్పుడు నీ బీజంలో మేము విత్తనం నాటాం, ఇది చేస్తే రేపు పొద్దున్న నరికేస్తామని చెప్పారు. అంటే వాళ్ళ బిడ్డల్ని రేపు పొద్దున వీళ్ళు కనాలన్నమాట. అంటే ఏ స్థితిలో ఉన్నాం మనం? ఎక్కడికి పోతుంది ఇది? రెండవది, కొన్ని ఎలాగ అటాక్ చేశారంటే హిందువులు ముస్లింలు అందరూ కలిసి ఉండే ఏరియాలో పర్టికులర్గా హిందువులకి అటాక్ చేశారట. ఎట్లాగా? అది హిందువులు ఇల్లేదో ఒక బ్యాచ్ వచ్చి ముందు బులుగు మార్క్ టిక్ పెట్టి వెళ్ళిందట. ఆ తర్వాత ఆయిళ్ళ మీదకే దాడులు చేసి ఆయిళ్లలో ఉన్నటువంటి వాళ్ళనే చేశారట. చివరికి అట్లాంటి వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంటే నిజంగా అసలు మనం ఏ సమాజంలో ఉన్నామన్నటువంటి భయం పుట్టేటటువంటి పరిస్థితి, అసలు భవిష్యత్తులో హిందువుల బ్రతుకు ఎట్లాగుంటుంది అన్నటువంటి భయాన్ని సృష్టిస్తోంది. రాబోయేటటువంటి రోజుల్లో ఈ పరిణామాల్ని అసలు ఆపేటటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడా అన్నటువంటి డౌట్ కూడా వస్తున్నటువంటి, చివరికి దళిత సోదరుల ఇల్లు కూడా దళిత సోదరుల ఇల్లే ఎక్కువగా కాల్చేశారు. కాలనీ మొత్తం దహనం చేసేశారు. దహనం చేయబోయే ముందు ఇళ్ళు మొత్తం లూటీ చేశారు. బంగారం, డబ్బు, బియ్యం, సరుకులు దేన్ని వదలలేదు. ఇంకా కక్ష తీరక మొత్తం కాలనీని అగ్నికి ఆహుతి చేశారు. ఇస్లాంలోకి మతం మారు లేదా జిజియా పన్ను కట్టాలని చెప్పి అల్టిమేటం ఇచ్చారు. మణిపూర్, ఉత్తరప్రదేశ్ల సంగతి పక్కన పెడితే ఇప్పుడు అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఇది. আমাদের সত্যবাদী সব পুড়ে গেছে, টাকা পয়সা সব চলে গেছে, কিছু বাঁচতে পারি নাই আমরা। কিছু আগুনটা মনে 5:30-6টার দিকে রাখছে, আমরা সবাই ঘুমোতে গেছি, সব কিছু সব পুড়ে গেছে, কিছু বাঁচাতে পারি না, আমরা একটা টাকা বের করতে পারি না। আমাদের অনেক ক্ষতি হয়ে গেছে, অনেক ক্ষতি। আমাদের মেয়ের সব কিছু শেষ হয়ে গেছে, বুঝতে মেয়ের সব কিছু শেষ, সত্যবাদী সব শেষ। ఏమనాలి ఇట్లాంటి వాటిని? ఎక్కడికి వెళ్తున్నాం మనం?